ఓకే అన్న నమస్తే. ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేసిర్రు. ఏమన్నా ప్రధానమైన డిమాండ్స్ ఏంది అసలు బీజేపీ నాయకులు? ఇప్పుడు ఒకటే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ బీజేపీని బదలాం చేసి పవర్లోకి వచ్చింది. వాళ్ళు 5 గ్యారెంటీలు ఇస్తా అన్నారు. 5 గ్యారెంటీల గురించి క్వశ్చన్ చేస్తున్నాం. నిన్న ఏదో 5 కొత్త బియర్ బ్రాండ్లు ఏదో బయట పెట్టిర్రు. ఇదేనా మీ 5 గ్యారెంటీలని మేము ప్రశ్నిస్తున్నాం. అది కాకుండా 420 హామీస్ అని ఇచ్చారు. ఆ హామీలలో ఎన్ని అయినాయి, ఎన్ని కాలేదు? ఏదో 70,000 జాబ్స్ ఏదో ఇచ్చినామంటారు. అది బయట పెట్టండి, లిస్ట్ ఏదైతుందో అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, రేపు 2nd of June ఎల్లుండి ఏదైతుందో ఆ ప్రోగ్రామ్కి సోనియా గాంధీ గారు చీఫ్ గెస్ట్ లాగా వస్తున్నారు. ఇది ఒక అధికారికంగా చేస్తున్న ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఒక పార్టీ హెడ్ ఎట్లా వస్తారు? మేము కూడా చేసినాం. 17 సెప్టెంబర్ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే చేసినాం. అమిత్ షా గారు కానీ, మన మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తెలంగాణ సీఎం ఆల్సో సపోజ్ టు కమ్, వచ్చేది ఉండే, రాలే ఆయన. వాళ్ళని పిలిచినాం. జేపీ నడ్డా గారిని పిలవలే కదా. అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తున్న ప్రోగ్రామ్కి సీఎం ఉండొచ్చు, వేరే సీఎంని పిలుచుకో, ప్రధానిని పిలుచుకో, మీ గవర్నమెంట్లో ఆఫీసర్లను పిలుచుకో. సోనియా గాంధీ గారు ఎలా వస్తారు? 1200 లైవ్స్, 1200 మంది చనిపోయినప్పుడు రాని సోనియా గాంధీని ఇవాళ ఎట్లా మేము ఒప్పుకుంటాం? తెలంగాణ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు 10 సంవత్సరాల తర్వాత? కానీ ఆ చావులను చూసి తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరేమంటారు? అంటే ఇప్పటి వరకు ఆ తెలంగాణ 1200 ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి దానిలో ఒక్కరికి కూడా జాబ్ కూడా రాలే. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఇస్తా అన్నాడు, ఆయన ఇయ్యలే. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇప్పటివరకు ఎవరిని పట్టించుకుంటలేరు. సో ఏం చేయడానికి, ఏం సెలబ్రేట్ చేయడానికి వస్తుంది? తెలంగాణ వచ్చింది 2014, ఏమైంది? ఏం బాగుపడ్డది తెలంగాణ? ఇప్పుడు ఒకవేళ సోనియా గాంధీ వస్తే ఎవరికి ఏం నష్టం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటే అన్న, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ. కొన్ని ఆర్ఎస్ఎస్ కానీ వేరే ఆ సంఘాల ప్రోగ్రామ్స్ అయితే ఎవరన్నా గెస్టులు కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా 4th రోలో, 5th రోలో, 6th రోలో కూర్చుంటారు. ఎందుకు? ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఇవాళ ఎందుకు వచ్చినామో అది నేర్చుకొని వెళ్ళిపోవాలి అంతే. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మోస్ట్ నాన్ డిసిప్లిన్డ్ పార్టీస్. అందరూ ఫస్ట్ రోలో కూర్చోవాలి. పార్టీ ఇప్పుడు అధికారమైన ప్రోగ్రామ్ కాబట్టి అధికారికంగా చేసుకోవాలి, అంతే సింపుల్. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిర్రు, ఆ రోజు బండి సంజయ్ గారు చీఫ్ ఉండే, మరి బండి సంజయ్ గారిని స్టేజ్ ఎక్కలేదు ఎందుకు? వెరీ డిసిప్లిన్ పార్టీ మేము, వెరీ క్లియర్. ఎందుకు ప్రోగ్రామ్ పెట్టినాము, వాళ్ళ ఎక్కాల పైనకి మాట్లాడాలి, అయిపోయింది అంతే. ఓకే అన్న, ఇప్పుడు ధర్నాలో ముఖ్యంగా చర్చించిన విషయాలు ఏంది, మీరు చేసిన డిమాండ్స్ ఏంది గవర్నమెంట్ అన్న? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము, భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే సాక్ష్యం చెప్పాలి, ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేస్తే నేను కూడా ఇక్కడ కాంప్రమైజ్ చేస్తాను. కేసీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి ఈ విషయంలో కలిసే ఉన్నారు. ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు, ఎప్పుడు భట్టి గారు కానీ ఉత్తమ్ గారు కానీ అందరు వెళ్తారు. మరి మొన్న ఒక్కసారి తెలంగాణ దినం గురించి ఒక్కరే ఎందుకు వెళ్ళినారు? సో మా ఆరోపణ ఏంటంటే, మొత్తం రేవంత్ రెడ్డి గారి చుట్టూ సోనియారమ్మ ఒక రేఖ గీసేసింది. ఈ రేఖ దీన్ని దాటి వెళ్ళొద్దు, మేము కేసీఆర్తోనే ఉన్నాం, మొత్తం కాంప్రమైజ్ అయి ఉన్నారు. అదే మేము ఆరోపిస్తున్నాం. లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఇన్ని రోజులు గవర్నమెంట్కి వచ్చే ముందు ఏమన్నాడు? కేసీఆర్ నువ్వు సిబిఐకి అన్నాడు కదా. ఈయన పవర్లోకి వచ్చింది, మరి సిబిఐకి ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఈ 5 నెలల కాలంలో దాదాపుగా ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది, మరింత టైం కావాలి. ఇంతలోనే అంటే ఏదైతే కవిత అరెస్టుకు 2.5 సంవత్సరాలు పట్టిందో దీన్ని 6 నెలల్లో అరెస్ట్ కావాలంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. అన్న 9th రోజు వన్ ఆఫ్ ద విట్నెస్ ఒక అతను స్టేట్మెంట్ ఇస్తే నిన్నటి వరకు ఆ స్టేట్మెంట్ గురించి ఎవరు మాట్లాడలే. అంటే ఆ స్టేట్మెంట్ని మనం మారుద్దాం అనుకుంటున్నామా, లేకపోతే దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది మళ్ళీ రాద్దాం, మనకు నచ్చినట్టు రాద్దాం అనుకుంటున్నామా? ఏం జరుగుతుంది? మేమేమంటున్నామంటే ఇంటరాగేషన్ సరిగ్గా జరగట్లేదు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే సిబిఐకి ఇవ్వండి. మీరు అంటున్నారు కదా ఇన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. సిబిఐకి ఇచ్చి చూడండి మేము ఏం చేస్తామో చూడండి. మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. కొంతమంది బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని గతంలో ఆరోపించారు. అప్పుడు ఇంత సీరియస్ ఎందుకు తీసుకోలేరు బీజేపీ నాయకులు? ఒకటే అన్న, ఇక్కడ బీజేపీ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు అన్నది కాదు. ఒక ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ మధ్యలో జరుగుతున్న విషయం కూడా రికార్డ్ చేసినారంట. దీనివల్ల చాలా ఫ్యామిలీస్ ఇదేనే అంట. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ మధ్యలో, వాళ్ళ కస్టమర్స్ మధ్యలో జరుగుతుంది. కానీ ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యలో జరుగుతుంది. కానీ ఎలక్టోరల్ బాండ్స్ రాబట్టడానికి చాలామంది కంపెనీస్ని బ్లాక్మెయిల్ చేసినారని కానీ ఇవన్నీ ఆరోపణలు ఉన్నప్పుడు ఇది ఒక చాలా సెన్సిటివ్ కేసు. ఇది నేషనల్ సెక్యూరిటీకి విరుద్ధంగా ఈ పని చేసినారు వీళ్ళు. ఏదైతే ఎవరినైనా రికార్డ్ చేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఓన్లీ సిబిఐ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇట్లాంటి ఏజెన్సీసే తీసుకోవచ్చు. బీజేపీ లీడర్లు కానీ టీఆర్ఎస్ తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. సో దీని అందుకే సిబిఐకి అప్పచెప్పండి. కరెక్ట్గా తప్పు చేసింది ఎవరినో వాళ్ళని లోపలేసి మేము చూపిస్తాం. ఓకే, ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒకటే అన్న, ఓటుకు నోటు కానీ అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ 2 సిబిఐకి అప్పచెప్పండి. ఏదైతే 420 హామీలు ఉన్నాయో దానిలో నిజంగా బయటకు వచ్చి మీరు ఎన్ని చేస్తారు, ఎన్ని చేయగలుగుతారు? ఇప్పుడు మాకు అర్థమైపోయింది, మీరు 420 ఏదైతే చెప్పినామో అది 420 పనే.
కరెక్ట్గా చెప్పండి ఎన్ని చేయగలుగుతారు. 5 గ్యారెంటీలు అంటున్నారు, 5 మీరు చేయలేరు, మాకు అర్థమైంది. 5లో ఎన్ని చేస్తారు చెప్పండి, చెప్పి చేయండి. అది ఒక్కటే కాకుండా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఏమేమైతే అవుతున్నాయో, ప్రతి కాంగ్రెస్ లీడర్ ఏదో కరప్షన్కి పాల్పడుతున్నాడో మేము అందరిని ఆరోపిస్తున్నాం. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చేస్తానగా చేసి చూపించండి. మీరు ఎక్కడన్నా ఏమైనా చేసి మాకు దొరికితే మేము అంతే బయట పెడతాం. ఓకే, జూన్ 2 నాడు సోనియా గాంధీ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఏదైనా మీ నుండి ఏమైనా అబ్జెక్షన్ ఉందా? మేము ఆల్రెడీ వాళ్ళు ధర్నా చేస్తామన్నా, మళ్ళీ 2 జూన్ రోజు కూడా మేము ధర్నా చేస్తాం. సోనియా గాంధీ ఇక్కడికి రావడము అది తెలంగాణకి ఒక పెద్ద ఇన్సల్ట్. అండ్ ఆ డే ఏదైతే అందరూ ప్రతి తెలంగాణ పౌరుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన రోజుని మేమందరం ఇంట్లో కూర్చొని ఒక బ్లాక్ డే లాగా సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది. అదే నేను తెలంగాణ ప్రజలకు కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ మేమందరం పిలుపుస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.